హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలోని ఎక్సర్సైజ్ 1.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, క్లాసిఫై ద ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇరేషనల్ అన్నాడు. దీంట్లో వచ్చేసి 6 ఇచ్చాడు. ఓకేనా, ఈ 6 కూడా ఇచ్చినటువంటివి ఇవి రేషనలా ఇరేషనలా అనేది మనల్ని క్లాసిఫై చేయమంటున్నాడు. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి √27 ఇచ్చాడు. ఫస్ట్ రేషనల్ ఇరేషనల్కి డిఫరెన్స్ ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే అవి ఎలా ఉంటాయి? p/q ఫామ్లో రాయొస్తే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటాము. ఓకేనా, ఒకవేళ p/q ఫామ్లో రాయలేనటువంటి వాటిని ఏమంటాం? ఇరేషనల్ నెంబర్స్ అని అంటాము. అలానే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే రేషనల్ నెంబర్స్ అవుతాయి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోతే ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి ఏదైనా ఒక టర్మ్ అనేది రిమైండర్ అనేది 0 రాకుండా రిపీటెడ్గా వేరే వేరే టర్మ్స్ అలా వస్తే దాన్ని కూడా మనం ఇరేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా, ఒకసారి చూడండి, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? √27 ఇచ్చాడు. సో మరి √27 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా ఇరేషనల్ నెంబర్ అవుతుందా ఒకసారి చూద్దాం. చూడండి, ఏమని చెప్పాను? పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అది రేషనల్ నెంబర్ అని చెప్పాను కదా. ఒకసారి చూడండి, 27 ఏమని రాయొచ్చు మనం? √27ని 3 × 9 అని రాయొచ్చు కదా. 3 9s 27. ఓకే, సో నెక్స్ట్ √3, అలానే 9, √9 యొక్క వాల్యూ ఎంత? 3 కదా. √9 యొక్క వాల్యూ ఎంత? 3, అంటే √3 × 3, అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 3√3 అని రాయొచ్చు. √27 మనం ఏమని రాసాం? 3√3 అని రాసాం. ఓకేనా, సో 3√3 అంటే ఇక్కడ రూట్ వాల్యూ మళ్ళీ వచ్చింది, రూట్లలో వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా, సో ఇలా రూట్స్లో ఉంటే అది ఇరేషనల్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, √441 ఇచ్చారు. సో √441ని ఇది రేషనల్ నెంబర్ అవుతుందా ఇరేషనల్ నెంబర్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాము. √441, సో √441ని మనం ఏమని రాయొచ్చు? ఇదే టేబుల్లో పోతుంది ఒకసారి చూడండి. సో 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో అంటే 8 5 9 3 టేబుల్లో పోతుంది కదా. సో 3 ఇంటూ ఏమని రాయొచ్చు? 147. 147 × 3 రాస్తే 441కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 3 × 147 ఏమని రాయొచ్చు? 147 ఏమని రాయొచ్చు? 7 × 21 రాయొచ్చు కదా. 147ని 7 × 21 అని రాస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ 3 × 7 అంటే 21 × 21. ఓకేనా, సో 21 × 21, దీన్ని 21 × 21 అంటే ఇక్కడ ఎన్ని 21s ఉన్నాయి? 2 21s ఉన్నాయి, అంతే కదా. అంటే 21 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంతే కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √441 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 21 వచ్చింది. ఓకే, √441 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 21 వచ్చింది. అంటే 21ని స్క్వేర్ చేస్తే 441 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి సో ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ వచ్చేసి 30.23234234 అప్ టు సో ఆన్ అని ఇచ్చాడు కదా. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఏదైనా ఒక దాంట్లో డెసిమల్ ఫామ్లో ఇచ్చినప్పుడు దాంట్లో అవి ఏదైనా ఒక టర్మ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తే అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ సేమ్ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ వస్తే వాటిని మనం ఇరేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 2 3 వచ్చింది, 2 3 వచ్చింది. ఓకే, ఇక్కడ రిపీటెడ్ అయింది, కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 4 వచ్చింది, 4 వచ్చి మళ్ళీ 2 3 వచ్చి మళ్ళీ నెక్స్ట్ 4 5 అలా వచ్చింది. అంటే ఇక్కడ సేమ్ టర్మ్స్ అనేవి రాలేదు రిపీటెడ్గా. ఫర్ సపోజ్ ఇక్కడ 2 3 2 వచ్చింది అనుకోండి, మళ్ళీ అగైన్ ఇక్కడ 2 3 2 అలా, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 2 3 2 అలా రిపీటెడ్గా ఒకవేళ వస్తే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. సో అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి. అలానే అప్ టు సో ఆన్ అని ఇచ్చారు, అంటే రిమైండర్ అనేది 0 అవ్వట్లేదు, అంటే ఎగ్జాక్ట్ డివిజబుల్ అవ్వట్లేదు, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, సో 30.23234235 అప్ టు సో ఆన్, ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి, 7.484848 అప్ టు సో ఆన్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి
పాయింట్ తర్వాత వచ్చే ప్లేసెస్ చూడండి ఒకసారి. ఇక్కడ 48 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 48 వచ్చింది, నెక్స్ట్ 48 వచ్చింది. అంటే ఇక్కడ 48 అనేది రిపీటెడ్గా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి. సో ఇట్లా వస్తే ఏమని చెప్పాను, రేషనల్ నెంబర్ అని చెప్పాను కదా. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ దీంట్లో 5th వన్ చూడండి. 11.213243546 అని వచ్చింది. ఇక్కడ ఒక్కటన్నా నంబరు మనకి రిపీటెడ్గా వచ్చాయా? రిపీటెడ్గా ఇక్కడ 21 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది, 1 3 2 4 3 5 4 6 5 ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి. సో ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ వస్తే ఏమని చెప్పాను, అదేమవుతుంది, సారీ ఇక్కడ 11.2132435465 అప్ టు సో అని ఇచ్చారు కదా. సో అప్ టు సో అని అంటే ఇక్కడ ఇంకా కంటిన్యూస్గా నెంబర్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఓకేనా. సో రిమైండర్ అనేది 0 అవ్వట్లేదు కాబట్టి ఇదేమవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఇరేషనల్ నంబర్. సో నెక్స్ట్ 6th వన్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ 0.30, మళ్ళీ నెక్స్ట్ వచ్చి 300 వచ్చింది, ఆ తర్వాత 300 వచ్చింది. ఇలా డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి. అలానే ఇది అప్ టు సో ఆన్ అని ఇచ్చారు మనకి, ఇంకా కంటిన్యూస్గా అవుతూనే ఉందన్నమాట ప్రాసెస్. అది రిమైండర్ అనేది 0 అవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, ఇక్కడ ఇప్పుడు డెసిమల్ ప్లేస్లో అప్ టు సో ఆన్ అని ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా మనకి అప్ టు సో ఆన్ అని 2 ఇచ్చారు. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి 48 అనేవి వచ్చిన నంబర్సే రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట. 48 వచ్చింది, మళ్ళీ అగైన్ 48 వచ్చింది, 48 అలా వస్తే అవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. కానీ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి. సో డిఫరెంట్ నెంబర్స్ వచ్చినప్పుడు అవి ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గివ్ 4 ఎగ్జాంపుల్స్ ఫర్ రేషనల్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ అన్నాడు. సో 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు రేషనల్ నెంబర్స్కి అండ్ ఇరేషనల్ నెంబర్స్కి. ఫస్ట్ ఒకసారి చూడండి, రాద్దాము. ఏ నంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ p/q. p/q ఫామ్లో రాయలేనటువంటి వాటిని ఏమంటాము, ఇరేషనల్ నెంబర్స్ అంటాము. వేర్ p and q ఇంటీజర్స్, అలానే q is not equal to 0 is called irrational number. ఓకేనా. సో వీటికి ఇరేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి, ఎగ్జాంపుల్స్ వచ్చేసి √2, √3, π, √5, సో √7, ఓకేనా, √11. సో ఇలా రూట్లలో ఉండేవన్నీ కూడా ఏమవుతాయి, ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో ఇవి. సో నెక్స్ట్ రేషనల్ నెంబర్ రాద్దాం. రేషనల్ నెంబర్ రాసి దానికి ఎగ్జాంపుల్స్ రాద్దాము. సో మరి రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ p/q. ఓకేనా. ఏ నంబర్ which can be written in the form p/q. okay now, so where p and q అనేవేంటి, integers. p and q are integers and q is not equal to 0 is called రేషనల్ నంబర్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి p/q ఫామ్లో ఉండేవి ఏవైనా తీసుకోవచ్చు. 3/4, 5/6. నెగిటివ్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఎందుకంటే p/q ఫామ్లో రాయగలిగితే సరిపోతుంది. -3/5. ఓకేనా. సో నెక్స్ట్ 1/4, -2/3 ఇలా ఏవైనా కూడా కావచ్చు. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ అండ్ ఇరేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. హౌ మెనీ మోర్ దేర్ మే బీ అన్నాడు. ఇక్కడ మనకి ఇరేషనల్ నెంబర్స్ అనేవి
వేటి మధ్యలో కనుగొనమన్నాడు 5/7 అండ్ 7/9 మధ్యలో ఉండేటువంటి ఇరేషనల్ నెంబర్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఇరేషనల్ నెంబర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు A, B అనేవి ఒక 2 నెంబర్స్ అనుకోండి. అవి 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అనుకుందాం. ఓకేనా. సో రేషనల్ నెంబర్స్ అయ్యి అలానే ఇప్పుడు వాటి యొక్క మల్టిప్లై చేసామనుకోండి. ఇప్పుడు ఏబీని మల్టిప్లై చేసామనుకోండి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే అప్పుడు వాటి మధ్య ఇరేషనల్ నెంబర్ ఏమవుతుందంటే √AB అని తీసుకుంటాం. ఓకేనా. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మళ్ళీ అది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇరేషనల్ నెంబర్ కాబట్టి సో √AB కింద మనం తీసుకుంటాము. సో ఒకసారి చూడండి. ఇఫ్ A and B are 2 positive rational numbers, such that AB is not a perfect square of a rational number, then √AB is an irrational number lying between A and B. ఓకేనా. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి నెంబర్స్ ఏంటి, 5/7 అండ్ 7/9. సో వీటి మధ్యలో ఇరేషనల్ నెంబర్ ఏమవుతుంది, 5/7 అండ్ 7/9 ఈజ్ ఇరేషనల్ నెంబర్ రాయాలి ఇక్కడ. ఇరేషనల్ నంబర్స్ బిట్వీన్ 5/7 అండ్ 7/9 ఈజ్ ఏమవుతుంది అంటే √AB అని చెప్పాను కదా. సో ఇది AB అనుకుంటే ఏమవుతుంది, 5/7 ఇంటూ 7/9. ఓకేనా. 5/7 ఇంటూ 7/9, 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ √5/9. √5/9 ఏమైనా రాయొచ్చు, √5/9 అని డిఫరెంట్ దానికి సపరేట్గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, √5/9 యొక్క వాల్యూ ఎంత, 3 కదా. సో అంటే √5/3 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 5/7 అండ్ 7/9 మధ్యలో √5/3 వచ్చింది. సో ఇంకా కూడా చాలా వస్తాయి నెంబర్స్ మనకి. ఓకేనా. ఇప్పుడు ఎలా రాస్తాం, 5/7, √5/3, 7/9 అని వచ్చింది. మళ్ళీ అగైన్ ఈ రెండింటి మధ్యలో మళ్ళీ కనుక్కుంటాం ఇరేషనల్ నెంబర్. సో ఇరేషనల్ నెంబర్ ఈ రెండింటి మధ్యలో కనుక్కోవాలంటే మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, 5/7 ఇంటూ √5/3 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 5√5/21 వస్తుంది. ఓకేనా. సో ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఎన్ని వస్తాయంటే ఇన్ఫినిట్లీ మెనీ ఇరేషనల్ నెంబర్స్ వస్తాయి, చాలా నెంబర్స్ వస్తాయి. ఓకేనా. సో దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ ఇరేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. ఓకేనా. సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు అనేది కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.